Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన రద్దుగా తెలుస్తోంది. 26న కరీంనగర్ లో జరగనున్నటువంటి ప్రైవేటు కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు అమిత్ షా. ఇక ఓవైపు ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కడం, విపక్షాల నిరసనలు నేపథ్యంలో అమిత్ షా పర్యటన రద్దయినట్టుగా తెలుస్తోంది. నీట్ ప్రశ్నాపత్ర లీకేజీపై ఢిల్లీలో విద్యార్థులంతా కూడా నిరసన తెలుపుతున్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై ఇండియా కూటమి పార్టీలు కూడా మద్దతు తెలపడంతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కూడా నెలకొండా ఉన్నాయి. ఇక పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోగా తెలంగాణ పర్యటనకు కూడా మళ్ళీ వచ్చేటువంటి అవకాశం కూడా వైపు కనిపిస్తోంది. సో మొత్తంగా చూసుకుంటే అమిత్ షా సడన్ రద్దుకు కారణం ఢిల్లీలో జరిగేటువంటి నిరసనలే ఒకందుకు కారణం అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి కిరణ్ పూర్తి స్థాయిలో అందిస్తారు. అయితే కిరణ్ చెప్పండి, అమిత్ షా సడన్ గా రద్దు చేసుకోవడానికి ఢిల్లీలో వాతావరణం వేడెక్కడమే కారణమా అనుకోవచ్చా? మళ్ళీ ఆయన పర్యటన ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు రద్దయింది కాబట్టి డీటెయిల్స్ అందించండి కిరణ్. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన తెలంగాణలో రద్దయినట్టు సమాచారం వినిపిస్తుంది. అయితే 26న ఈ నెల 26న కరీంనగర్ లో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరు కావాల్సిన హోంమంత్రి అమిత్ షా ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ఇక్కడ ప్రధానంగా నీట్ లీకేజీ అంశము, పార్లమెంట్ సమావేశాలు, ఢిల్లీలో ఉన్న ఉద్రిక్త పరిస్థితులు, ఇటు ఇండియా కూటమి ఏవైతే నీట్ లీకేజ్ అంశం పైన ప్రతిపక్షాలు రోడ్డెక్కడం, అదేవిధంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మోడీ ఇంటి ముందు మెరుపు ధర్నా నిర్వహించడం, ఆ మెరుపు ధర్నాలో రాహుల్ గాంధీ గాయపడడం, కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమి పార్టీల అన్ని కూడా రోడ్డెక్కడం, విద్యార్థులకు మద్దతు ఇవ్వడం, విద్యార్థుల పైన లాఠీ చార్జీని ఖండించడం, మరోపక్క ఏవైతే సిజేపీ పార్టీ ఢిల్లీలో చేస్తున్న నిరసనలకు కూడా ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇవ్వడంతో ఢిల్లీలో ఒక్కసారి రాజకీయ వాతావరణం వేడెక్కడంతో అటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు ఎన్ఐఏ అధికారాలు ఇవ్వడం కూడా తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. ఏవైతే ఆందోళన కొనసాగిస్తున్న నిరసన చేస్తున్న వ్యక్తులను ఢిల్లీలో 12 రోజుల నుంచి 12 నెలల వరకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అదుపులోకి తీసుకోవడాన్ని అరెస్ట్ చేసే అధికారాలు ఢిల్లీ కమిషనర్ కి ఇవ్వడం కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ. ఇక్కడ ప్రధానంగా అధికారంలో ఉన్న బీజేపీ నీట్ లీకేజ్ అంశం పైన అటు సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష విరమించినప్పటికీ కూడా ఇటు అభిజిత్ దిష్కే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ ఏవైతే సిజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రధాన డిమాండ్లు వినిపిస్తుంది. సిజేపీ ఏవైతే ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ వినిపిస్తుంది. మరోపక్క నీట్ విద్యార్థులు పరీక్ష లీకేజ్ పైన ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు కోటి రూపాయల ఆర్థిక సాయం చేయడం, మరోపక్క ఇటు ఏదైతే చెలో సంసద్ నిర్వహించిన విద్యార్థుల పైన కేసులు ఎత్తివేయడం, వీటన్నిటిపైన కూడా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ గత కొద్ది రోజులుగా సోనం వాంగ్చుక్ 26 రోజులు నిరాహార దీక్ష చేశారు. మరోపక్క గత కొద్ది రోజుల నుంచి ఇటు సిజేపీ కార్యకర్తలు రోజువారీ ఆందోళన నిర్వహిస్తున్నారు. నేడు కూడా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో కూడా సిజేపీ ఆందోళన నిర్వహిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇటు ప్రతిపక్షాలు ఇటు అధికార పక్షం మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన రద్దయింది. ఏదైతే ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన హాజరు కావాల్సింది, అదేవిధంగా తెలంగాణ బీజేపీ నేతలతో కూడా ఆయన భేటీ అవుతారు. భేటీలో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, 2028 ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో పదే అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు వరుసగా తెలంగాణ మీద ఫోకస్ పెంచారు. తెలంగాణలో పర్యటనల వేడి పెంచారు. రాబోయే రోజుల్లో కొంతమంది బీజేపీ ముఖ్య నేతలతో కూడా అమిత్ షా సమావేశం ఉండేది ఆయన కనుక పర్యటనకు వస్తే. కాకపోతే ఇప్పుడు సడన్ గా రద్దయింది కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు బీజేపీ శ్రేణుల్లో నిరాశ ఉందా? నెక్స్ట్ వాళ్ళ తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతోంది? ఇక్కడ ప్రధానంగా అమిత్ షా పర్యటన రద్దయిందని తెలంగాణ బీజేపీ నేతలకు సమాచారం అందింది. వారు ఒకంత నిరాశ చెందినట్టు కూడా సమాచారం అనిపిస్తుంది. అయితే పార్లమెంట్ సమావేశాల్లో ముగిసేలోపు కానీ పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత కానీ తెలంగాణ పర్యటనకు అమిత్ షా వస్తారు అంటూ బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న ఢిల్లీలో ఉన్న పరిస్థితులు, ఢిల్లీలో ఉన్న రాజకీయ పరిస్థితులు, మరోపక్క పార్లమెంట్ సమావేశాలు, పార్లమెంట్ లో కీలక బిల్లులు ఆమోదించుకోవడానికి
ఇప్పటికే నరేంద్ర మోడీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అటు మహిళా బిల్లు కావచ్చు, ఇటు జమిలీ ఎలక్షన్ బిల్లు కావచ్చు, డీలిమిటేషన్ ఏవైతే నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందడానికి కూడా బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తాయి. ఈ నేపథ్యంలో భాగంగా అటు బీజేపీ ఆందోళన, ఇటు ఇండియా కూటమి పార్టీలు రోడ్డెక్కడం, మరోపక్క బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన పరిస్థితుల్లో ఉంది. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ సమీకరణాలు, అటు కేంద్రంలో ఉన్న ఒత్తిళ్లు, ఇటు నీట్ లీకేజ్ అంశము, ఇండియా కూటమి పార్టీల ఆందోళన, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ రోడ్డెక్కడం, రాహుల్ గాంధీ ఏదైతే పోలీసుల తోపులాట్లో గాయపడడం, వీటి అన్నిటిపైన కూడా కేంద్రం ఒకంత తీవ్ర ఆందోళనకు గురవుతుంది. అయితే ఇప్పుడు కిరణ్, ఇప్పుడు మన కరీంనగర్ లో అమిత్ షా పర్యటన ఉందని చెప్పేసి ఆ ప్రతిమా మెడికల్ కాలేజ్ లో దాదాపుగా ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి సిచ్యువేషన్. సో మరి ఇట్లాంటి టైంలో సడన్ గా రద్దయిపోయింది. మరి అక్కడ కాలేజీ యంత్రాంగం గానీ, కాలేజీ యాజమాన్యం గానీ వాళ్ళు ఎట్లా స్పందిస్తున్నారు ఇది రద్దు అవ్వడంతో? ప్రియా, ప్రతిమా మెడికల్ కాలేజీ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక కీలక నేత సోదరుడిది. అయితే ఇక్కడ ఆ మెడికల్ కాలేజీ రజతోత్సవం కార్యక్రమానికి అమిత్ షా హాజరవుతారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఇక్కడ ప్రధాన ఏర్పాట్లన్నీ కాలేజీ యాజమాన్యం చేసుకున్నది. ఈ నేపథ్యంలో ఏదైతే ఢిల్లీలో ఉన్న ఉద్రిక్త పరిస్థితులు, ఢిల్లీలో ఉన్న రాజకీయ వాతావరణం, ఒకవైపు బీజేపీ ఆందోళన, మరోపక్క ప్రతిపక్ష పార్టీల ఆందోళన, ఇలా వరుసగా జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా పర్యటన రద్దయిందని మనకు సమాచారం వచ్చింది. అయితే తర్వాత ఏదైతే పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత అయినా కూడా ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రైవేట్ కార్యక్రమం. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక కీలక నేత సోదరుడు అయినప్పటికీ కూడా కేంద్ర మంత్రి అమిత్ షా ప్రైవేట్ కార్యక్రమానికి హాజరవుతారు. అయితే ఇక్కడ ప్రధానంగా అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు, చాలా తక్కువ స్థాయిలో ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరవుతారు. ఎక్కువ శాతం ప్రభుత్వ కార్యక్రమాలకి హాజరైన పరిస్థితి. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులు, మరోపక్క బీజేపీని వచ్చే ఎన్నికల నాటికి అధికారంలోకి తీసుకురావడానికి ఇటు మోడీ షా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో భాగంగా కొంతమంది సమాజంలో పలుకుబడి గలవారు, పేరు గలవారు, సమాజంలో కొంచెం ఉన్నత స్థాయిలో ఉన్న వారు పిలుపు మేరకు, ఆహ్వానం మేరకు అటు ఇటు ఏదైతే న్యూట్రల్ పీపుల్ గాని, అటు రచయితలు గాని, ఇటు ఏవైతే సామాజిక ఉద్యమాల్లో పాల్గొనే నేతల పిలుపు మేరకు బీజేపీ అధిష్టానం స్పందిస్తుంది. కొంత మేరకు ఆ ప్రైవేట్ కార్యక్రమాలు కూడా హాజరవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో భాగంగా ఒక బీఆర్ఎస్ నేతకు సంబంధించిన మెడికల్ కాలేజ్ అయినప్పటికీ కూడా ఇటు ప్రధానమంత్రి, ఇటు ప్రధాని గాని, అటు హోంమంత్రి అమిత్ షా గాని కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరు కావడం అత్యంత సాధ్యమైంది. అయితే ప్రస్తుతం ప్రతిమా కాలేజీకి సంబంధించిన మెడికల్ కాలేజీ రజతోత్సవం మోడీ ఇటు అమిత్ షా ఈ నెల 26న పాల్గొనాల్సింది. ఆ పర్యటన కూడా రద్దయింది. వచ్చే రోజుల్లో, రాబోయే రోజుల్లో అయితే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు ముగిసే లోపు మళ్ళీ పర్యటన ఉండొచ్చు అనేటువంటి ఒక టాక్ అయితే వినిపిస్తుంది. దీనికి సంబంధించి ఢిల్లీ పెద్దలు గానీ, ఇక్కడ రాష్ట్ర లీడర్స్ నుండి గానీ ఏదైనా క్లారిటీ వచ్చిందా? ఎస్ ప్రియ, తెలంగాణకు సంబంధించిన బీజేపీ నేతలు ఈ పర్యటన ఏవైతే అమిత్ షా పర్యటన కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉంటుంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసే లోపు కానీ, పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత తెలంగాణ పర్యటన ఖచ్చితంగా ఉంటుందంటూ బీజేపీ నేతలు ఆశాభావం చేశారు. బీజేపీ నేతలు కూడా ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రియ, రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన రద్దయిపోయింది. ఈ నెల 26న కరీంనగర్ లో జరగనున్న ప్రైవేట్ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు అమిత్ షా. ఇక ఒక్కసారిగా ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కడం, విపక్షాల నిరసనలు నేపథ్యంలో అమిత్ షా ఈ పర్యటన రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై ఢిల్లీలో విద్యార్థులు ఇప్పటికే నిరసనలు చేస్తూ ఉన్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై ఇండియా కూటమి పార్టీల మద్దతు కూడా తెలపడంతో ఢిల్లీలో ఒకసారిగా ఉద్రిక్తత పరిస్థితులు మరింత ఎక్కువయ్యాయి. పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోగా తెలంగాణ పర్యటనకు అమిత్ షా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే ప్రస్తుతానికైతే ఒక టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఆయన పర్యటనకి ఈసారి కనుక వచ్చేది ఉంటే బీజేపీ శ్రేణులతో మాట్లాడి సమావేశాలు చేసేటువంటి అవకాశం ఉండింది. కాకపోతే ఆల్ ఆఫ్ సడన్ గా ఢిల్లీలో వాతావరణం ఒకసారిగా వేడెక్కేసరికి, విద్యార్థుల నిరసనలు వేడెక్కేసరికి, సో అక్కడ మద్దతు కూడా తెలపడంతో కూటమి పార్టీలు, సో ఒకసారిగా అక్కడ ఢిల్లీలో వాతావరణం అంతా నిరసనలతోటి,
ఉద్రిక్తంగా మారినటువంటి సిచ్యువేషన్ లో అమిత్ షా తన పర్యటన అయితే రద్దు చేసుకున్నారు. సో పూర్తిగా పార్లమెంట్ సమావేశాలు ఫినిష్ అయిపోయే లోపు మళ్ళీ అమిత్ షా తెలంగాణకు పర్యటనకు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోందని చెప్పేసి ఒక టాక్ వినిపిస్తోంది. సో పూర్తిగా ఇప్పుడు కనుక చూస్తే అమిత్ షా పర్యటన అయితే ఈ నెల 26 తారీఖున ఉండేటువంటి పర్యటన ఢిల్లీలో వాతావరణం ఒకసారిగా వేడెక్కేసరికి క్యాన్సిల్ చేస్తున్నట్టుగా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అందుతోంది.